ప్రకృతి వరుణుడు సృష్టించిన బీభత్సానికి రైతన్న విలవిలలాడుతున్నాడు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పుల్కాల్, రేగోడ్, టేక్మాల్, ఆందోళ మండలాలు అతలాకుతలమయ్యాయి. పుల్కాల్ మండలంలో కోడూరు, మినపూరు గ్రామాల మధ్య ఉన్నటువంటి మామిడికుంట వర్షపు నీటితో నిండిపోయి పంట పొలాల్లో నుంచి ప్రవహిస్తుంది. దీంతో ఆందోళనలో భారీగా పంట నష్టం సంభవించింది. భారీ వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొల్లడంతో గ్రామాలకు, పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన కాలువలు లేక వరద నీరంతా పొలాల్లోకి వచ్చి పంట నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాలలో ఉన్నటువంటి కాలువలు నిర్మించి తమ సమస్యలను పరిష్కరించమని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మిన్పూర్ మధ్యలో, కోడూరు మధ్యలో మా పొలం ఉన్నది. ఇక్కడ మామిడికుంట్ల కాలువ సాపలేదు. ఇక్కడ నా పొలం మీకెళ్ళి నీళ్ళు పోతున్నాయి. 3-4 రోజుల కానీ వాడుతున్నాయి. నిన్నటి నుంచి అయితే వాడుతున్నాయి. మరి 5 రోజుల కల్లా వానలు పడుతున్నాయి. ఈ కాలువ సాపలేక నీళ్ళు వాడుతున్నాయి. మామిడికుంట్లయి, మిన్పూర్ మామిడికుంట్లయి మా చాకుట్లకు పోతున్నాయి. కాలువ సాపలేక పొలంలోకి వెళ్ళి పోతున్నాయి. మాది ఎకరనాలు ఉంటుంది. ఖరాబే, నష్టమే అవుతుంది. ఇప్పుడు ఇదంతా నష్టం కదా, ఆడ నష్టం, ఏదో నష్టం ఉన్నది. పార్కం ఉన్నది కానీ అది సాపలేవు కాలువలు. కాలువలు సాపలేక ఇట్లా వస్తున్నాయి. మామిడికుంట నిండిపోయి, చెరువు అంట నిండిపోయి ఈ చేను మధ్య రెండు పెంచి నీళ్ళు రావడం అనేది జరిగింది. పొలాలు, పంట పొలాలు అంట మామిడికుంట నుంచి ఆ చెరువు వాళ్ళకు అంట చేను అంతా మునిపోవడం జరిగింది. అంట ఇది చేను అంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ యొక్క వర్షం 4 రోజుల నుంచి పడడం అనేది జరిగిందండి. ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వానలు ఇంకా చాలా ఉన్నాయంట. ఇంకా తీరాలు తెస్తారు, కుండాలు తెస్తారు చూస్తున్నాం. నేను ఇక్కడ ఒక కోరికకి పంచి రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తుంటే నీళ్ళు రావడం అనేది చూశాను అనమాట. చూస్తుంటే అంతా చేనంతా పొలం అంతా నిండిపోయింది.